సో హాయ్ గైస్, వెల్కమ్ టు జాబ్లెస్ గ్యాంగ్. ఇప్పుడు వెనకాల పోరోళ్ళు లిఫ్ట్ అడుగుతున్నారు, చూపిస్తారు. స్కూల్ పోరోళ్ళు లిఫ్ట్ అడుగుతున్నారు. ఆయనకి వాళ్ళకైతే ఒకరికి ఎక్కువ లిఫ్ట్ అయితే ఇచ్చి ఒక ప్రాంక్ వీడియో చేద్దాం. ప్రాంక్ ఎలా రావచ్చు మాకు కూడా తెలియదు. ప్రాంక్ అయితే చేద్దాం. పాండి ప్లాన్ తీయనా పాండి. నువ్వు ఒక్కనికే తీసుకో, ఒక్కనికే చాలన్నా. సో గైస్, వాళ్ళైతే పోతుర్రు, మనం కూడా ఫాలో చేస్తున్నాం వాళ్ళకి. రైట్, అన్న అయితే పోతుండు తీసుకోపోయి. వాళ్ళకైతే తీసుకోబోతున్నాడు మా అన్న. ఇద్దరు వాళ్ళు పోయి వాళ్ళైతే తీసుకోపోయి ఎట్లా ప్రాంక్ రావచ్చు మాకు కూడా తెలియదు. చాకుందా? చాకుందా? నిజంగా చెప్పు, చాకుందా లేదా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి చాకుంటే మా వాళ్ళ మీ వాళ్ళు ఎప్పుడే రాలి? అన్న పోతుండు. ఓ నాయనా, ఏంది? సో వాళ్ళకి కనిపించకుండా పెట్టు కెమెరా. వాళ్ళకి ఇప్పుడైతే అడవిలోకి పోతున్నాం, కొంచెం లోపల బిల్డింగ్ లో పోతున్నాం. బిల్డింగ్ కనిపిస్తున్నాయి మీకు. పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. వాళ్ళు ఏం చేస్తారంటే మన లాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకొని తీసి చేస్తారు. నేను ఏంటంటే వీళ్ళందరూ అదే చేస్తారు. అవునా? నిజమా? చేసి వాళ్ళకి ఏంటంటే ఒకటే ప్రాసెస్, ఏం లేదు. ఇప్పుడు మీరు ఏంది 10th క్లాస్ కదా, నువ్వు కూడా 10th? ఇద్దరు క్లాస్మేట్. నువ్వేం పేరు? సెక్షన్. నీ పేరు? నీదే సెక్షన్? పక్క సెక్షన్. ఏ సెక్షన్? నువ్వు బి సెక్షన్. మన ఈ గవర్నమెంట్ స్కూలే కదా, చేసుకుంటారా మరి? పని చెప్తా సార్కి ఫోన్ ఇచ్చి అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకు ఇక అవుట్ ఆఫ్ పోతుంది మనకు. అట్లా కాదు, మీరు చదువుకోరా? పని పోతారా? పార్ట్ టైం చదువుకుంటా పార్ట్ టైం చేసుకుంటారు కదా. చేస్తారా మరి? బయటికి పోయి ఎవరికైనా చెప్తారు? ఎవరికి చెప్పొద్దు, ఇది ఇల్లీగల్. ఎందుకంటే మీకు ఏజ్ లేదు కదా. నెలకి 25,000 వరకు వస్తాయి. చేస్తానంటే చెప్పండి, లేకపోతే వద్దు. ఎందుకు చేస్తామన్న? వద్దు. నీ ఏజ్ ఎంత ఉంటుంది? 15. నీది 15, 17. 15, 17 అంటే మ్యాటర్ ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడ పోతాయి అన్నట్టు. మన ఆర్గనైజ్ ఏదైతే ఉంటాయో లోపట అవి అయితే వాళ్ళకు ఒక కిడ్నీ కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక కిడ్నీకి మస్తు పైసలు ఇస్తారు. అట్లా ఏమంటారు? ఇప్పుడు ఒక మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఒక కిడ్నీ ఇచ్చినామనుకో వాళ్ళు మనకు మస్తు పైసలు ఇస్తారు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి. ఇప్పుడు నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? 2. ఒకటి తీసేస్తే నువ్వు చచ్చిపోతావా? లేదు కదా, మనకు పైసలు కావాలి. అంటే పైసలు అవసరం ఉండి ఇచ్చేటోళ్ళు అట్లా వేరేళ్ళకి అవసరం ఉంటుంది కదా చిన్న. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. చెప్పేది కాదు అట్లా కిడ్నీ కావాలంటే. ఇప్పుడు నువ్వు ఏదైనా బయటికి పోయినాక ఎవరికైనా కావాలంటే కాదు, కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇచ్చేటోళ్ళు లేరు మాకు. ఇట్లాంటి ఎవరు ఇయ్యరనే కదా ఇక్కడ తీసుకొచ్చినాం మేము.
మరి ఏమైనా ఉంటుందా మరి వాళ్ళకి ఏమైనా ఇస్తారా కిడ్నీ ఇస్తే? మీకు ఫ్రీగా ఏం కాదు, మీకు పైసలు ఇస్తారు, మీకు పైసలు ఇస్తారు. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. ఎవరు అడగండి ఎంత ఎవరికన్నా ఏమైనా తెలిసిన వాళ్ళని అడగాలి మళ్ళీ. నువ్వు ఎంత నీకు ఎంత కావాలి చెప్పు. సరే కిడ్నీ కాకపోయినా వదిలేసే, కిడ్నీ అంటే మీరు భయపడుతున్నారు, అది వదిలేసే. పనులు ఇస్తారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. నా పనులు తూచ్ ఏమి ఇస్తారు దవడల పనులు ఇవ్వండి. అంటే ఎవరికి అవసరమో వాళ్ళు ఇస్తారు, మేమేమి చేయాలి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పైసలు అవసరం లేదా మీకు? మేము పైసలు తీసుకొని చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని ఎంజాయ్ చేయాలి, లవర్ లేదా? టెన్త్ చదువుతున్నావు, వీడు మీ స్కూల్ వీడు జవహర్నగర్ స్కూల్ కదా, ఈడ గ్రామ పంచాయతీ. అదే ఆయన ఆయన అదే స్కూలు. చూడు దోడ పనులు ఇస్తావు మరి, కళ్ళు నాకు అవసరమా? నాకు అవసరమా? వేరే వాళ్ళకి కళ్ళు ఇచ్చి పైసలు తీసుకొని ఏం చేసుకో చెప్పన్నా? అవసరం లేదు. కళ్ళు ఇచ్చి పైసలు ఇచ్చి తీసుకున్నాడు కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏమొచ్చిందంటే, ఇట్లా తీసుకొచ్చి పైసలు అవసరం ఉంది నేను ఇస్తా అని అంటే ఓకే, అక్కడ నార్మల్ అయిపోతుంది. లేదు నేను ఇయ్యలేను, నేను ఇయ్యను అని అంటే అక్కడ ఏమవుతుంది తెలుసా? బలవంతం చేయాల్సి వస్తుంది. చేసేస్తావు చేసేస్తాడట. ఇప్పుడు నలుగురం ఉన్నామా, ఆడ నలుగురం ఉంటారు, బయట ఉన్నారు, అక్కడ ఉంటారు. బలవంతం కాకుండా కిడ్నీ పనుల దౌడ పనులు ఏదో ఒకటి చెప్తే నేను కాలేజీలో తీసుకోపోతాం, పనులు అంటే తీపిచ్చేస్తాం. లేదంటే ఉంది డెంటల్ కాలేజ్లో ఏమి ఇవ్వవా? కిడ్నీ అంటే కిడ్నీ ఏమి ఇవ్వకపోతే ఎడికెళ్ళి పోతావాను? రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. అడిగి చెప్తామన్నా. ఎవరికి అడిగి చెప్తావు? ఎవరిని అడుగుతావు? వచ్చినా కదా ఏం చేస్తావు? ఫోన్ చేస్తావా? చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఉంటే మీకు ఏమైనా ఎంత కావాలో అడుగు ఇచ్చేస్తాం. అది కూడా ఎందుకు ఆపి మరీ లిఫ్ట్ ఇచ్చినా నేను? ఎవరికన్నా అవసరం అవసరం మస్తు మంది ఉంటుంది, నాకే అవసరం, నాకు పైసలు వస్తాయి, పైసలు అవసరం నాకు కూడా కమిషన్ వస్తుంది అట్లా. జాబ్లెస్ గ్యాంగ్ మా యూట్యూబ్ ఛానల్ది. చెప్పులు తెచ్చుకోపో. ఇరిగిపోయినాయా? కానీ గుర్తుపెట్టుకో, మా ఛానల్ వల్ల నీ చెప్పులు ఇరిగిపోయినాయి. చెప్పులకి నా చక్రాలు వచ్చేటట్టు చేస్తాం, క్లిక్ అయిందనుకో. ఇది పోయినట్టే. ఏం ఛానల్ అన్న? జాబ్లెస్ గ్యాంగ్. జాబ్లెస్ గ్యాంగ్ సబ్స్క్రైబ్ వస్తుంది. లైక్ చేయండి, చెప్పు అందరికి. లైక్ చేయండి గాయ్స్.